గీత చెప్పెనమ్మా
Yeah.
మాధు గారు ఆనంద్ వచ్చినప్పుడు ఆయన మెయిన్ యాంకర్గా ప్రయోక్తగా చాలా ప్రోగ్రామ్స్ చేశాడు. సో ఆయనకి కూడా ఈ ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను అన్న ఫోన్ చేశాను. నేను బెంగళూరు నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల ముందు చెప్పారు అన్న, ఆనంద్ కళాకారుడు, నా తర్వాత నా అంశ కాబట్టి ఆ కళల ద్వారా ఈరోజు ఈ సంవత్సరికంలో అందరూ ఆనందపడాలి, అదేవిధంగా అందరూ సంతోషపడాలి, అన్ని కళారూపాలు తీసుకురావాలన్నటువంటి అన్నగారి ఉద్దేశం మేరకు ఆయనకి చాలా ఇష్టమైనటువంటి మ్యాజిక్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఆ మ్యాజిక్ని కూడా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఆనంద్ గారిని ఒకసారి మ్యాజిక్ ద్వారా తలుచుకొని ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం. వెరీ నైస్. అందరికీ ఒకసారి నమస్కారం చెప్తే మనం మ్యాజిక్కి వెళ్దాం. వెరీ గుడ్. హలో 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 హలో. సరే, వీళ్ళందరూ బాగా చదువుకోవాలని మంచి నీవే పెద్ద ఏం చదువుతావు? ఓ, కలెక్టర్ అవుతున్నారు. వెరీ నైస్. నువ్వు? టీచర్. 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 ఐపీఎస్. ఓ, ఈ ఐపీఎస్ ఆఫీసర్ అంట. మంచి ఇంటెన్షన్స్ బాగున్నాయి వీళ్ళందరికీ. హలో, నమస్తే. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చదువుకున్నప్పుడు ఇంటెన్షన్ లేవు, ఇంత గోల్ సెట్టింగ్స్ లేవు. వాళ్ళల్లో ఎంత అద్భుతమైన ఏం వెనక వెతుక్కోకుండా చెప్తా ఉన్నారు. నువ్వు నానా? డాక్టర్. డాక్టర్. మన స్టేజ్ పైన ఒక కలెక్టరు, ఒక ఐపీఎస్, ఒక ఇద్దరు టీచర్లు. గట్టిగా క్లాప్ చేయాలి పేరెంట్స్. వెరీ గుడ్. ఇవాళ వీళ్ళందరూ కూడా అమ్మాయిలు బాగా చదువుకోవాలి. మా నాన్నగారు కూడా 6 మంది అమ్మాయిలు ఆ రోజుల్లో అన్నారు. 6 మంది, నేను ఒక్కడే అబ్బాయి. అందరూ నవ్వినారు. 6 మంది అమ్మాయిలు అంటే ఆయన ట్రై చేసినాడు పాపం. 7వ పెట్టిన మగ పడతాడు ఆయన పాపం. ఇప్పుడు నేను ట్రై చేసినంత నాకు 2 ఆడపిల్లలు, ఒక ఇద్దరితో స్టాప్ చేసేసిన. ఎందుకంటే అమ్మాయిలందరూ కూడా ప్రిన్సిపాల్స్గా చేసుకుంటూ భగవంతుడు తనకిచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఆనందంగా బిడ్డతో ఉన్నాడు. అయితే భగవంతు సంకల్పం, ఆయన కూడా భగవంతుని సాన్నిధ్యంలో అనేక సంవత్సరాలు ఆయన కొండ మీద పనిచేశాడు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అత్యుతుడైన ఆ దేవదేవుని కొనిరాడడానికి 1000 నాలుకల కనుక విత్తుస్తే కామని ఆదిశేషునే అది కదా లాంటి దేవదేవుని కొలువు చేశాడు ఆయన. కాబట్టి ఆయన నిబ్బరం. మనమందరం కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఏదో ఒక రోజు భగవత్ సాన్నిధ్యంలో కలిసిపోవాల్సిన వాళ్ళమే. అయితే ఈ వయసులో ఎంత భారం ఇచ్చినా, బరువు ఇచ్చినా, బాధ ఇచ్చినా, కన్నీళ్ళు ఇచ్చినా నిబ్బరంగా నిలదొక్కున్నాడంటే నిజంగా ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ నిబ్బరమే. ఆయన కోరుకున్నది ఒక్కటే. అదేవిధంగా మా ఆనందలాగా అనేక మంది పిల్లలు ఇక్కడ ఈ ఊర్లో వారిని ఆదర్శంగా తీసుకొని చక్కటి బడి పంతులుగా అయ్యాడు ఆయన, చక్కటి కళాకారుడు అయ్యాడు ఆయన, చక్కటి మంచి పేరు తెచ్చుకొని సొసైటీలో మంచి గౌరవం తెచ్చుకున్నాడు. అలాంటి మంచి గౌరవం ఈ బిడ్డలకి ఉండాలని ఆయన ఆశించాడు, ఆకాంక్షించాడు. మరొకసారి ఆ భగవంతుని మేమందరం కూడా ప్రార్థించేది ఒకటే, వారికి మంచి ఆయుర్వేదాలను ఇవ్వాలి, మనస్థైర్యాన్ని ఇవ్వాలి. వారి తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. మిగిలిన బంధుమిత్రులందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ ఊరు బిడ్డలు కూడా మంచిగా పెంచి పెద్ద చేసి ఈ ఊరు గర్వపడే విధంగా చేయాలని ఆశిద్దాం. ఈ పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉండాలని వీళ్ళదే కాదు, ఈ ఊర్లో పుట్టిన ప్రతి నన్ను ద్రోహుము నారాయణ త్రినాథ తాళజాలనయ్యనేమో ధరణి నాథ
రక్షించు దేవరాయ నిన్నెనవునితి నరహరి నీలవర్ణ అనంతమైన ఆది మధ్యాంతరహితుని వినోదములు మోహాతీతము. స్వామి, నీ భక్తులక కారాగార శిక్ష, విచిత్రమైన విషాదం. ఎందుకీ పరీక్ష స్వామి, ఏది దారి సార్వభౌమునకెందుకీ ఊర్కె పుట్టే సర్వజనులను పాలించు సదయ హృదయ నీవే ఈ జగానికి దిక్కో నిజము దేవా. కొడగంటి కులదైవమాతనట్టి కులదైవమాతనా మేరిచి పెద్దలిచ్చిన నిదానమా కోరి మమ్ము వేలినట్టి కులదైవమాతనా మేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి తప్పిదిట్టు కాలమేఘమా గారవించి తప్పిదిట్టు కాలమేఘమా గారవించి తప్పిదిట్టు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోనే శ్రీనివాసుడా కొడగంటి కొడగంటి మయ్యా పురుషోత్తమా చడనీక ప్రతిష్ఠించే సిద్ధ మంత్రమా ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ చడనీక ప్రతిష్ఠించే సిద్ధ మంత్రమారోగ నడచి రక్షించే ఔషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా బడిదాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిపినట్టి వెంకటనాథుడా
గడిగించినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా పురుషోత్తమా ఎటయక వైనెట్టి రాయగా పొడగంటి మయ్యా పురుషోత్తమా 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 కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు చెంపై తోచిన చెలువంబి పుడిలేమో చింతింపవే చెలులు నలుగున ప్రాణేశ్వరుపై నలుగున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నిలువున బెరుకగనల్టిన నెత్తురు కాదు కదా ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. మోకన రూప నరసింహ నత పితామహ ముఖ్య నరసింహ సతత శ్రీ వెంకటేశ్వర దివ్య నరసింహ హితవారి భంజన సుగ్రీవ నరసింహ. ద్వారకా నగరములు నగరెత్తే మాడి నీకు వీరాన ద్రౌపది మొరపెట్టిన ఎట్టు వెలగిగరము మొరపెట్టిన ఎట్టు వేడితి శ్రీ వెంకటేశుండ వేగ రక్షించరాదా నీ దాసుల బంధములు నీవు చూతువా ఏదని చూచేవు నీకు హెచ్చరించవలెనా ఏమి విచిత్రము? బీగాలు వేసిన బేడీలు వాటంతటవే తటాన్న వీడి పట్టమా? ఇది అన్నమాచార్య భక్తి నిరతికి తార్కాణమా? భక్తవత్సలుడైన వెంకటేశ్వరుడి లీలా విశేషమా? ఆచార్య, నన్ను క్షమించండి. కర్తవ్యం దైవమాన్నిగం విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపై కెత్తవేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు
పన్నగపు దోమ తెరపై కెత్త వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు తెల్లవారే జామే దేవతలు మునులు అల్ల నల్లనంత నింత నది వారే చల్లని తమ్మిరేకుల సరసపు కన్నులు మెల్ల మెల్లనే విచ్చి మేలుకో వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపై కెత్త వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పొంకపు శేషాదులు తుంగురు నారదులు పంకజ భవదులు నీ పాదాల చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడారెప్పలు విచ్చి చూచిలేవయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపై కెత్త వేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు తాని పాదము బ్రహ్మ కలిగిన పాదము. ఈ దివ్య పాదాల విందాలను నా చేతులతో స్పృశించి పూజించే అదృష్టం నాకు లభించింది. ఇవిగో పట్టు వస్త్రాలు స్వామివారికి కానుకగా సమర్పించండి. అమ్మా అలమేలు మంగ, హరియంతరంగా, పద్మావతీదేవి, రా తల్లి, ఈనాడు నేను నీకు తండ్రినైనాను, దగ్గరకు రావమ్మా. కనక సంపన్నాం కనకాపణే భోజితాం దాస్యామిష్టమే దప్లం బ్రహ్మలోకే వేదయా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య తెరపట్టండి. పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు. ఇది విగ్రహమూర్తుల పెళ్లిలా లేదు, సాక్షాత్తు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఇప్పుడే ఇక్కడే జరిగినట్లున్నది. ఏముకో భాగ్యవంతుడన నేను కదా, జగదీశుడి పరంధాముడు వెంకటేశుని చక్కగా గతి పొద్దున్న పొరపాటున ఆ తల్లి తండ్రి రాక రాక వచ్చింది రమ్ములోనే సార్వభౌములా బావా ఎప్పుడు
అయిపోయినదిలే బావా. సుకులే పాకల్ చుతుల్ చుట్టం నీ వాలభ్యము గట్టు కరుడును మనీయులో పేతులే నీ వంశోన్నతి గోరు తొలుతో వచ్చి వేచి ప్రయోజనం లేదనుకున్న మాకు విదపనైనను మా గౌరవ మర్యాదలను గుర్తించినందులకు కొంత సాయము కలదని తెలిసి వచ్చిన కార్యము తెలుపుచున్నాను. సేవలంతయు అర్జునకీదలంచి ఈ ఫలిత పట్టణం ఎంత వెరివాడైనను ఇప్పటికీ కనుగొడుకున్నాను. ఆయుధం పట్టగట అనిశేయండట కంటి గరుడ సేవయీరని సేయు ప్రకృతి యుద్ధాతికి నేయడనము ఇచ్చివా ఆయుధము పట్టాడట. అయినను పరమాత్ముడగు శ్రీకృష్ణుని వెడిచి అర్జునుడు ఇతరం అపేక్షించున అట్లపేక్షించిన ఎడల కృష్ణుని కపటోపాయమెల్లా మనకే ఉపకరించుతాడు. బావా కొడుకును వచ్చును కదా. కొడుకులు వచ్చు నేను చెప్పే మాటలు వరకు ఇంటి మరలా చెప్పుతున్నాను. ఆయుధం పన్ను రాజపుత్రి నిజము అసమర్థులమే కాదే భవితవ్యమనుడు కాకపోతే